హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీట్ కప్ కేక్ చేస్తున్నాము. చూడండి, ప్రాసెస్ ట్రై చేయండి, ఆర్డర్ కూడా చేయండి. మేము బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాం, బేకింగ్ బిజినెస్. మీకు ఈ ప్రాసెస్ నచ్చుతుందా అనుకుంటున్నా, కమెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూసుకుందాం అన్ని. ఇది జల్లెడ పట్టుకున్నాను, ఈ వీట్ ఫ్లోర్. ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసానండి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అంటాం దీన్ని. ఈ దాంట్లో ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్. ఇది తీసి జల్లెడ పట్టి పక్కకు పెట్టుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, డ్రై ఇంగ్రీడియంట్స్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన షుగర్, ఇది మెల్టెడ్ బటర్. ఓకే, ఇది కొలతలు ఎట్లా అంటే 2 కప్స్ ఫ్లోర్కి 1.5 కప్ షుగర్, 2 కప్స్ మెల్టెడ్ బటర్. ఈ కప్తో నేను సైజ్ తీసుకున్నాను. మీరు ఏ కప్తో సైజ్ తీసుకుంటే ఆ కప్ సైజే మెయింటైన్ చేయండి. మొత్తం ప్రాసెస్ అంతా కప్ చేంజ్ చేయకండి, సో దట్ మీకు పర్ఫెక్ట్ కేక్ అయినా కప్ కేక్ ఒక అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ చేయడానికి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఈ డ్రై షుగర్ పౌడర్ ఉంది కదండి, ఆ షుగర్ పౌడర్లో మనం కప్తో కొలిచి పెట్టుకున్న బటర్ని మొత్తం వేసేసుకొని దీన్ని స్టిక్స్ వచ్చేంత వరకు మనం ఇప్పుడు ఈ ఎగ్ బీటర్తో, ఎలక్ట్రిక్ ఎగ్ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇది బేసిక్ ఎగ్ బీటర్ అండి. మీకు ఎగ్ బీటర్ లేదు అనుకుంటే మీరు చేతితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీటర్తోని మనం ఇది చేసుకున్నప్పుడు ఎట్లుండాలా అంటే, ఇది ఇప్పుడు లిక్విడ్ అంటే సెమీ లిక్విడ్ లాగా సాలిడ్ లెక్క ఉంది. ఇది మనకి ఒక సాఫ్ట్ ఉబ్బినట్లు వస్తుంది. అది సూచన నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళడానికి. ఇంకొక టిప్ ఏంటి అంటే, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. మీరు చేతం తడిమి చూసినప్పుడు షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. బీటింగ్ అయిపోయిందండి. మనం వేసుకున్న మిక్చర్ అంతా ఇది ఇట్లా ఉండాలి. ఈ మిక్చర్ ఇట్లుంటే దీంట్లో